బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. మా ఎంగేజింగ్ లా అవేర్నెస్ వీడియో సిరీస్తో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ని పరిశీలించండి. చట్టాలను అర్థమయ్యే విభాగాలుగా విభజిస్తూ ఇండియన్ పీనల్ కోడ్లో చట్టపరమైన పరిభాషను జ్ఞానంగా మారుస్తూ మనం ఈరోజు మరొక IPC విభాగాన్ని పరిష్కరిస్తున్నాము. ఇండియన్ పీనల్ కోడ్ 1860 లేదా IPC 1860లోని సెక్షన్ 82 7 పిల్లల చట్టం ఇలా పేర్కొంది: 7 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చేసే నేరం ఏమీ లేదు. వివరణాత్మక వివరణ 1. నేర బాధ్యతలో వయస్సు ఒక కారకంగా. IPC యొక్క సెక్షన్ 82 7 పిల్లలకు వారి చర్యల యొక్క స్వభావం మరియు పర్యవసానాలను అర్థం చేసుకునే మానసిక సామర్థ్యం లేదని మరియు అందువల్ల ఏదైనా నేరానికి నేరపూరితంగా బాధ్యత వహించలేమని ప్రాథమిక సూత్రాన్ని ముందుకు తెస్తుంది. 2. చారిత్రక మరియు ప్రపంచ సందర్భం. పిల్లలకి నేర బాధ్యత లేదని భావించే వయస్సు న్యాయ వ్యవస్థలలో మారుతూ ఉంటుంది. చారిత్రాత్మకంగా రోమన్ చట్టం 7 సంవత్సరాల వయస్సును బెంచ్మార్క్గా నిర్ణయించింది. భారతదేశంతో సహా అనేక అధికార పరిధులు ఈ పురాతన న్యాయ సిద్ధాంతాలచే ప్రభావితమయ్యాయి. ఈ నమ్మకం పిల్లల అభిజ్ఞా అభివృద్ధి దశలను అర్థం చేసుకోవడంలో పాతుకుపోయింది. 3. అభిజ్ఞా అభివృద్ధి. 7 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వారి ప్రారంభ అభివృద్ధి దశలో ఉన్నారు. వారు సరైన మరియు తప్పుల మధ్య తేడాను గుర్తించడం నేర్చుకుంటున్నారు మరియు వారి చర్యల యొక్క పరిణామాలను పూర్తిగా గ్రహించలేరు. దీని కారణంగా వారి చర్యల గురించి స్పష్టమైన అవగాహన ఉన్న పెద్దలు లేదా పెద్ద పిల్లల వలె వారిని శిక్షించడం అన్యాయంగా చట్టం పరిగణిస్తుంది. 4. అన్యాయానికి వ్యతిరేకంగా రక్షణ. సెక్షన్ 82 నేర న్యాయ వ్యవస్థ యొక్క కఠినత్వం నుండి చిన్న పిల్లలను రక్షిస్తుంది. అటువంటి నిబంధన లేకుండా చాలా చిన్న పిల్లలు నేర విచారణలు, జైలు శిక్షలు లేదా ఇతర చట్టపరమైన జరిమానాలకు లోనవుతారు, ఎందుకంటే వారి వయస్సు మరియు మానసిక సామర్థ్యాన్ని బట్టి ఇది చాలా సరికాదు. 5. పెద్ద పిల్లలతో తులనాత్మక విశ్లేషణ. సెక్షన్ 82 ప్రత్యేకంగా 7 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రక్షణ కల్పిస్తుండగా IPC పెద్ద పిల్లలకు ఇతర నిబంధనలను కలిగి ఉంది. ఉదాహరణకు సెక్షన్ 83 7 మరియు 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కొంత రక్షణను అందిస్తుంది, కానీ వారి మెచ్యూరిటీ స్థాయి మరియు వారి చర్యలపై అవగాహన ఆధారంగా అర్హత ఉంటుంది. 6. శిక్షార్హత నుండి పునరావాసానికి మార్పు. పిల్లల కోసం భారతదేశంతో సహా అనేక న్యాయ వ్యవస్థల దృష్టి శిక్ష కంటే పునరావాసం వైపు మళ్లుతోంది. పిల్లలు, ముఖ్యంగా 7 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, అమాయకత్వం, అపరిపక్వత లేదా బాహ్య ప్రభావాలతో ప్రవర్తిస్తున్నారని గుర్తించి నేరపూరిత శిక్షలకు గురి కాకుండా వారికి మార్గదర్శకత్వం మరియు పునరావాసం కల్పించడం మరింత మానవత్వం మరియు ఉత్పాదకతగా పరిగణించబడుతుంది. 7. న్యాయ వ్యవస్థకు చిక్కులు. సెక్షన్ 82 అందించిన మినహాయింపు ఆరోపించిన నేరం యొక్క గురుత్వాకర్షణతో సంబంధం లేకుండా న్యాయ వ్యవస్థ 7 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై క్రిమినల్ ప్రొసీడింగ్లను ప్రారంభించలేదని సూచిస్తుంది. బదులుగా పిల్లల భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారించడానికి తరచుగా పిల్లల సంక్షేమ సేవలు లేదా ఇతర ప్రత్యేక సంస్థలతో కూడిన ఇతర చర్యలు తీసుకోవచ్చు. 8. సామాజిక దృక్పథం. విస్తృత సామాజిక దృక్కోణం నుండి ఈ నిబంధన దాని చిన్న సభ్యులను పోషించడం, మార్గనిర్దేశం చేయడం మరియు రక్షించడంలో సంఘం యొక్క బాధ్యతను నొక్కి చెబుతుంది. చిన్న పిల్లలను శిక్షించే బదులు అటువంటి ప్రవర్తనలకు దారితీసిన అంశాలను ఆత్మపరిశీలన చేసుకుని పరిష్కరించుకోవాలని సమాజం ప్రోత్సహించబడుతుంది. 9. ఆధునిక చర్చలు. సెక్షన్ 82 దీర్ఘకాల చట్టపరమైన మరియు సామాజిక సూత్రాలలో పాతుకుపోయినప్పటికీ ఆధునిక చర్చలు 7 సంవత్సరాల వయస్సు సముచితంగా ఉందా లేదా అభిజ్ఞా మరియు సామాజిక మార్పులు
ఈ వయస్సు పరిమితిని తిరిగి మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉందా అనే దాని చుట్టూ తిరుగుతాయి. ముగింపు. ఏపీసీ యొక్క సెక్షన్ 82 చాలా చిన్న పిల్లల అమాయకత్వం మరియు అభిజ్ఞా పరిమితుల పట్ల న్యాయ వ్యవస్థ యొక్క తాదాత్మ్యం మరియు అవగాహనను కలిగి ఉంటుంది. పిల్లలు మరియు పెద్దల మానసిక సామర్థ్యాలలో సహజమైన వ్యత్యాసాలను గుర్తిస్తూ ఈ నిబంధన 7 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు నేర బాధ్యత నుండి రక్షించబడుతుందని నిర్ధారిస్తుంది. న్యాయ వ్యవస్థలో మానవీయ విధానాన్ని హైలైట్ చేస్తుంది. బాల్యం మార్గదర్శకత్వం మరియు పోషణ కోసం ఒక సమయం అని సూత్రం నొక్కి చెబుతుంది మరియు ఈ లేత వయస్సులో ఏవైనా పొరపాట్లు జరిగితే శిక్ష కంటే అవగాహన మరియు శ్రద్ధతో ఎదుర్కోవాలి. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. हमारी सुव्यवस्थित कानून जागरूकता वीडियो श्रृंखला के माध्यम से भारतीय दंड संहिता आईपीसी से जुड़े प्रत्येक किस्त कानूनी स्पष्टता की दिशा में एक कदम है। आज हम आईपीसी की एक और धारा को डिकोड करते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 82 7 वर्ष से कम उम्र के बच्चे का कृत्य। आईपीसी की धारा 82 में कहा गया है 7 साल से कम उम्र के बच्चे द्वारा किया गया कोई भी काम अपराध नहीं है। विस्तृत विवरण। एक आपराधिक दायित्व में एक कारक के रूप में उम्र। आईपीसी की धारा 82 इस मूलभूत सिद्धांत को सामने लाती है कि 7 साल से कम उम्र के बच्चों में अपने कार्यों की प्रकृति और परिणामों को समझने की मानसिक क्षमता नहीं होती है और इसलिए उन्हें किसी भी अपराध के लिए आपराधिक रूप से जिम्मेदार नहीं ठहराया जा सकता है। 2 ऐतिहासिक एवं वैश्विक संदर्भ। जिस उम्र में बच्चे पर आपराधिक जिम्मेदारी का अभाव माना जाता है वह कानूनी प्रणालियों में अलग अलग होती है। ऐतिहासिक रूप से रोमन कानून ने 7 वर्ष की आयु को एक बेंचमार्क के रूप में स्थापित किया था। भारत सहित कई न्याय क्षेत्र इन प्राचीन कानूनी सिद्धांतों से प्रभावित हुए हैं। यह विश्वास बच्चों के संज्ञानात्मक विकास के चरणों की समझ में निहित है। 3 संज्ञानात्मक विकास। 7 साल से कम उम्र के बच्चे अपने प्रारंभिक विकास चरण में हैं। वे सही और गलत के बीच अंतर करना सीख रहे हैं और हो सकता है कि वे अपने कार्यों के परिणामों को पूरी तरह से समझ न सकें। इस वजह से कानून उन्हें एक वयस्क या यहाँ तक कि एक बड़े बच्चे जो अपने कार्यों की स्पष्ट समझ रखता है के समान दंडित करना अनुचित मानता है। 4 अन्याय से सुरक्षा। धारा 82 छोटे बच्चों को आपराधिक न्याय प्रणाली की कठोरता से बचाती है। ऐसे प्रावधान के बिना गंभीर अन्याय का खतरा होगा क्योंकि बहुत छोटे बच्चों को आपराधिक मुकदमे, जेल की सजा या अन्य कानूनी दंड का सामना करना पड़ सकता है जो उनकी उम्र और मानसिक क्षमता को देखते हुए बेहद अनुचित होगा। 5 बड़े बच्चों के साथ तुलनात्मक विश्लेषण। जबकि धारा 82 विशेष रूप से 7 वर्ष से कम उम्र के बच्चों की सुरक्षा करती है, आईपीसी में बड़े बच्चों के लिए अन्य प्रावधान हैं। उदाहरण के लिए धारा 83 7 से 12 वर्ष की आयु के बच्चों को कुछ सुरक्षा प्रदान करती है, लेकिन उनकी परिपक्वता स्तर और उनके कार्यों की समझ के आधार पर योग्यता के साथ। 6 दंडात्मक से पुनर्वास की ओर बदलाव। बच्चों के लिए भारत सहित कई कानूनी प्रणालियों का ध्यान सजा के बजाय पुनर्वास की ओर बढ़ रहा है। यह स्वीकार करते हुए कि बच्चे, विशेष रूप से 7 वर्ष से कम उम्र के बच्चे, मासूमियत, अपरिपक्वता या बाहरी प्रभावों के कारण कार्य करते हैं, उन्हें आपराधिक दंड के अधीन करने के बजाय उनका मार्गदर्शन करना और पुनर्वास करना अधिक मानवीय और उत्पादक माना जाता है।
7. कानूनी व्यवस्था के लिए निहितार्थ। धारा 82 द्वारा प्रदान की गई छूट का तात्पर्य यह है कि कथित अपराध की गंभीरता की परवाह किए बिना कानूनी प्रणाली 7 साल से कम उम्र के बच्चे के खिलाफ आपराधिक कार्यवाही शुरू नहीं कर सकती है। इसके बजाय बच्चे की सुरक्षा और कल्याण सुनिश्चित करने के लिए अन्य उपाय, जिनमें अक्सर बाल कल्याण सेवाएं या अन्य विशिष्ट संस्थान शामिल होते हैं, लागू किए जा सकते हैं। 8. सामाजिक परिप्रेक्ष्य। व्यापक सामाजिक दृष्टिकोण से यह प्रावधान अपने सबसे कम उम्र के सदस्यों के पोषण, मार्गदर्शन और सुरक्षा में समुदाय की जिम्मेदारी को रेखांकित करता है। छोटे बच्चों को दंडित करने के बजाय समाज को आत्मनिरीक्षण करने और उन कारकों पर ध्यान देने के लिए प्रोत्साहित किया जाता है जिनके कारण ऐसे व्यवहार हो सकते हैं। 9. आधुनिक बहस। जबकि धारा 82 लंबे समय से चले आ रहे कानूनी और सामाजिक सिद्धांतों में निहित है, आधुनिक बहसें इस बात के इर्द गिर्द घूमती हैं कि क्या 7 वर्ष की आयु उपयुक्त रहेगी या क्या संज्ञानात्मक और सामाजिक बदलावों के लिए इस आयु सीमा के पुनर्मूल्यांकन की आवश्यकता है। निष्कर्ष। आईपीसी की धारा 82 बहुत छोटे बच्चों की मासूमियत और संज्ञानात्मक सीमाओं के प्रति कानूनी प्रणाली की सहानुभूति और समझ को समाहित करती है। बच्चों और वयस्कों की मानसिक क्षमताओं में जन्मजात अंतर को पहचानते हुए यह प्रावधान सुनिश्चित करता है कि 7 साल से कम उम्र के बच्चों को आपराधिक दायित्व से बचाया जाए, जो न्याय प्रणाली के भीतर एक मानवीय दृष्टिकोण को उजागर करता है। सिद्धांत इस बात पर जोर देता है कि बचपन मार्गदर्शन और पालन पोषण का समय है और इस नाजुक उम्र के दौरान किसी भी गलत कदम पर सजा के बजाय समझ और देखभाल से निपटा जाना चाहिए। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Unpack the Indian Penal Code (IPC) with each episode of our Law Awareness video series, simplifying law one section at a time. In today's episode, we reveal another IPC section, Section 82 of the Indian Penal Code, 1860, IPC 1860 Act of a Child under 7 years of age. IPC Section 82 states, "Nothing is an offence which is done by a child under 7 years of age." Elaborated description. 1. Age as a factor in criminal liability. Section 82 of the IPC brings forth the foundational principle that children under 7 years of age lack the mental capacity to understand the nature and consequences of their actions and, therefore, cannot be held criminally responsible for any offense. 2. Historical and global context. The age at which a child is presumed to lack criminal responsibility varies across legal systems. Historically, Roman law had established the age of 7 as a benchmark. Many jurisdictions, including India, have been influenced by these ancient legal tenets. This belief is rooted in the understanding of the cognitive development stages of children. 3. Cognitive development. Children under 7 are in their early developmental stages. They are learning to differentiate between right and wrong and might not fully grasp the consequences of their actions. Because of this, the law considers it unfair to punish them as one would an adult, or even an older child, who possesses a clearer understanding of their actions. 4. Protection against injustice. Section 82 protects young children from the rigors of the criminal justice system. Without such a provision, there would be a risk of grave injustice, as very young children could be subjected to criminal trials, prison sentences, or other legal penalties, which would be highly inappropriate given their age and mental capacity.
5. Comparative analysis with older children. While Section 82 specifically protects children under 7 years of age, the IPC has other provisions for older children. For instance, Section 83 offers some protection to children between 7 and 12 years of age, but with a qualification based on their maturity level and understanding of their actions. 6. A shift from punitive to rehabilitative. For children, the focus of many legal systems, including India's, is shifting towards rehabilitation rather than punishment. Recognizing that children, especially those under 7, act out of innocence, immaturity, or external influences, it's considered more humane and productive to guide and rehabilitate them rather than subject them to criminal penalties. 7. Implications for the legal system. The exemption provided by Section 82 implies that the legal system cannot initiate criminal proceedings against a child under 7, regardless of the gravity of the alleged offense. Instead, other measures, often involving child welfare services or other specialized institutions, may be invoked to ensure the child's safety and well-being. 8. Societal perspective. From a broader societal standpoint, this provision underscores the community's responsibility in nurturing, guiding, and protecting its youngest members. Instead of punishing young children, society is encouraged to introspect and address the factors that might have led to such behaviors. 9. Modern debates. While Section 82 is rooted in long-standing legal and social principles, modern debates revolve around whether the age of 7 remains appropriate or if cognitive and social shifts necessitate a re-evaluation of this age threshold. Conclusion. Section 82 of the IPC encapsulates the legal system's empathy and understanding towards the innocence and cognitive limitations of very young children. Recognizing the innate differences in the mental faculties of children and adults, this provision ensures that children under 7 are shielded from criminal liability, highlighting a humane approach within the justice system. The principle emphasizes that childhood is a time for guidance and nurturing, and any missteps during this tender age should be met with understanding and care rather than punishment. If we are responsible, the future will be good for the future generations.